ఇక గిది రాజముద్రలో ఆంధ్రవాసన తెలంగాణ చిహ్నంపై తుది కసరత్తు 3 డిజైన్లు పరిశీలిస్తున్న సీఎం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ ఏపీ మాదిరిగా ఉందని విమర్శలు చార్మినార్ కళాతోరణం లేకపోవడంపై ఆగ్రహం కొత్త చిహ్నంపై జనం నుంచి వ్యతిరేకత ఇక్కడ నువ్వు 420 హామీలను ఇచ్చిండు గవిటి మీద కసరత్తు చేసి వాటిని నెరవేరుస్తూ ప్రజలను సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా ప్రయాణించాలి కానీ కాక ఇదే తెలంగాణ చిహ్నం మార్తానని 420 హామీల్లో ఉన్నదా అసలు దీన్ని ఎందుకు ముందటేసుకున్నావు దీని మీద నీ పని ఏంది నువ్వు పక్తు తెలంగాణ ద్రోహి నువ్వు తెలంగాణ ద్రోహి తెలంగాణ చిహ్నాన్ని మార్చే అర్హత ఉన్నదా నీకు తెలంగాణ చిహ్నాన్ని మార్చే అర్హత ఉన్నదా నీకు ఇప్పుడు ఇక్కడ కథ ఏందంటే మాకు తెలిసి మాకున్న అవగాహన ప్రకారం ఇదే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడని ఒక అనుమానాలు రేకెస్తున్నాయి ప్రజల్లో అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చార్మినారును కాకతీయ కళాతోరణం ఉండే ఏది మన తెలంగాణ చిహ్నంలో అయితే బీజేపీ రేవంత్ రెడ్డికి ఇంటర్నల్ గా ఒక మాట చెప్పిందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి అదేంటిదంటే ముస్లింలు తెలంగాణ పాలించిండ్రు నిజాం రాజ్యం అనేది ముస్లిం పరిపాలించింది కాబట్టి ముస్లింలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉండొద్దు అది తీసేయరు అని బీజేపీ చెప్పిందట రేపటి కాల బీజేపీలోకి జంప్ అయితే ఈ పని చేసిపో నువ్వు ఇక మేము వచ్చినాక అదే ఉంచుతాము నువ్వు ఏది పెడతావు గదే ఉంచుతాము కాబట్టి చార్మినార్ను దాంట్లోకి వెళ్ళి లేపేయాలి అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని లేపేయాలి అసలు తెలంగాణ అంటేనే ముందుకు వచ్చేది ఒకటి చార్మినారు 2 కాకతీయ ఈ రెండే గుర్తుకొస్తాయి తెలంగాణ ప్రాంతం అంటే తర్వాత గోల్కొండ తర్వాత రామప్ప తర్వాత ఇంకో వేములవాడ తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ప్రతీక అంటేనే చార్మినారు కాకతీయ కళాతోరణం వీటిని ఏమని చెప్తాండి ఇప్పుడు ఇది రాచరికానికి సింబల్ ఇది అంటాడు సిగ్గుందే అన్న మీకేమన్నా సిగ్గున్నదా జ్ఞానం ఉన్నదా మొన్న మన పార్లమెంట్ ఓపెనింగ్ కు ఏం పట్టుకొని పోయిండు మోడీ గారు రాజదండం పట్టుకొని పోయిండు మరి రాజదండం పట్టుకొని పోయి ఏకంగా పార్లమెంట్లు ఎందుకు పెట్టిండు అంటే ఒకనాటి మన ఆనవాళ్ళు అని అది అంతేగాని అట్లనే రాచరికం లెక్క ఉండాలని కాదు ఒకనాటి ఆనవాళ్లను గౌరవిస్తూనే మనం కొత్తగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందరికి వెళ్ళాలి గది ఆలోచన అరే మన గతంలో పురాతనంలో మన అస్తిత్వం ఏంది పురాతనంలో మనకేముండే మన రాజులు ఎవరు ఉండే ఆనాడు అనేది గుర్తు చేసుకోవడం తప్పేమున్నది మనకు రాజ్యాలనంగానే నిజాం రాజ్యం ఒకటి కాకతీయ రాజ్యం ఒకటి గుర్తుంటది దానికి సంబంధించిన సింబల్స్ పెట్టుకుంటే రాచరికమా నీ మాటలు ఎంత అన్పార్లమెంటరీ ఉంటాయి రేవంత్ రెడ్డి గారు పేగులు మెడవేసుకొని తిరుగుతా అంటే రాచరికం కాదా బొందర పెట్టి తొక్కుతామంటే రాచరికం కాదా నీ అక్క ఎవడొచ్చినా మొత్తం కాకి కాంచెలు కాల్చి పడేస్తా అంటే రాచరికం కాదా నీ వ్యవహారం నీ భాష నీ ప్రవర్తన మొత్తమే రాచరికము రాచరిక చిహ్నాలు ఉంటేనాట ఇదాట ఆగం చేసినట్టు మాకున్న సమాచారం ప్రకారం మాకున్నదేంది ఇది రాజకీయ వర్గాల్లో నాంతున్న సమాచారం ప్రకారం ఈయన బీజేపీలోకి పోయే క్రమంలో ఈ విధంగా ఈ చిహ్నాలు మార్చా అంటాను నువ్వు కనుక చిహ్నాన్నే మార్చాలి కాకతీయ తోరణం కనుక వాళ్ళు ఉండకపోవాలి మరో ఉద్యమం రేయకపోతే చూడు ఈ రాష్ట్రంలో కాకతీయ తోరణం గనుక నువ్వు ఇదే నిజాం సంబంధించిన చార్మినార్ గనక తీసేస్తే నీ ఢిల్లీలో మాట్లాడుకుంటారు చార్మినార్ గురించి ఢిల్లీలో మాట్లాడుకుంటారు కాకతీయ రాజ్యం గురించి నువ్వేవో లొట్టగాని వచ్చి మొత్తం ఏం లేకుండా చెప్తావు ఇది ఎట్టున్నది ఏదో మన వెలుగు సంఘాలు కదా ఇట్లా వెలుగు దీపాలు పెట్టుకున్నట్టున్నది ఇది చిహ్నం అంటారా ఇజ్జది పోతుంది ఎవరికైనా చూపెడితే ఏంద్రా మీ రాష్ట్రానికి ఉన్న ఘనత అంటే చార్మినార్ అని చెప్తారు కాకతీయ అని చెప్తారు ఈ దీపాలు పెట్టినట్టు ఆడోళ్ళు కదా దీపాలు పెట్టుకుంటారు కదా ఈ వెలుగు సంఘాలలో అట్లా పెట్టిండు ఈ వెలుగు సంఘాలు ఎక్కడి చంద్రబాబు నాయుడు తెచ్చిన వెలుగు సంఘాలు గీదా ఏమన్నా అందం ఉన్నదా అసందం ఉన్నదా ఇది చూపించుకున్నానికి ఏమన్నా పక్కన అవుతాడు ఇది నువ్వు పెట్టు జరా నువ్వు కాకతీయ తోరణాన్ని తీసేయాలా ఉద్యమం రేయకపోతే చూడు నువ్వు గివా నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి సన్యాసులారా అంటే లేని మాటలన్నీ లేని కథలన్నీ ముందటేసుకున్నారు మీరు గివేవాడు హామీలను మారమన్నది కాకతీయ అసలు నువ్వు తెలంగాణ చిహ్నం జోలికి ఎందుకు పోయినావు తెలంగాణ ద్రోహి తెలంగాణ చిహ్నం జోలికి పోతాను నిజంగా నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు నీకు అనువనువు తెలంగాణ మీద పట్టున్నది అనువనువు తెలంగాణ సంస్కృతి మీద కావచ్చు ఈ రాజ్యాల మీద కావచ్చు పట్టున్నది నీకంటే ఓ నిజంగానే చేస్తాను ముద్దుల పని అంటే అది వేరు లేని చిన్నాన్ని ముందరేసుకుని కథ పడతాడు నువ్వు దీని జోలికే పోవాలి రేవంత్ రెడ్డి గారు ఇక నీ పరిస్థితి ఎట్లుంటుందో తెలంగాణలో ఉన్న పౌరులే చూపెడతారు నీకు